సెప్టెంబర్ 25న రెండు పెద్ద పులులు తలబడిపోతున్నాయి. ఇక రెండిట్లో ఎవరి పంజా పవర్ ఎంత అన్నది తేలబోతుంది. ఇక దాదాపు 7 ఏళ్ల తర్వాత ఇలాంటి సన్నివేశం తలెత్తడం చాలా విశేషమనే చెప్పుకోవచ్చు. అది రాజకీయంగా మిత్రులైన తర్వాత పోర్లోకి దిగడం అన్నది ఇదే మొదటిసారి. మరి ఆ పులులు రెండింటి గురించి సెపరేట్గా పరిచయం అవసరం లేదనే అనిపిస్తోంది. వాళ్ళేనండి మన నటిసింహ బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బాలయ్య నటిస్తున్న అఖండ 2 సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు ముందే ప్రకటించారు. అలాగే అదే తేదీకి పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ కూడా రిలీజ్ అయిపోతుంది. ఇక వాస్తవానికి ఓజీ రిలీజ్ ఇప్పటికే అవ్వాలి, కానీ షూటింగ్ జాప్యం కారణంగా వీలు పడలేదు. ఇక దీంతో పవన్ వెళ్ళి బాలయ్య ముందే ఫిక్స్ చేసుకున్న రిలీజ్ తేదీపై పడ్డారు. దీంతో ఇద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద టాప్ ఫైట్ అయితే తప్పదు. నువ్వా నేనా అన్న రేంజ్లో వారైతే సాగుతుంది. మరి ఇందులో ఎలాంటి డౌటే అవసరమే లేదు మనకి. దీంతో ఎవరిలో ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. బాలయ్య పవన్ తలపడ్డం ఇదే మొదటిసారి కాదండోయ్. ఫస్ట్ ఇద్దరు 2006లో పోటీకి దిగారు. బాలయ్య నటించిన వీరభద్రం, పవన్ నటించిన బంగారం ఒకేసారి రిలీజ్ అయ్యాయి. రెండు అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాయి. అటుపై 12 ఏళ్ల తర్వాత పవన్ నటించిన అజ్ఞాతవాసి, బాలయ్య నటించిన జయసింహ కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యాయి. ఆ రెండు కూడా డిజాస్టర్గా మారాయి. మరి ఆ తర్వాత ఒకరికొకరు మళ్ళీ ఎదురుపడలేదు. మళ్ళీ 7 ఏళ్ల తర్వాత బరిలో నిలిచారు. మరి దీంతో ఆ చిత్రాల ఫ్లాప్ సెంటిమెంట్ కొంతవరకు ఇద్దరిని వెంటాడుతుంది. మరి ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు దిశగా దూసుకెళ్తారా, లేదా సెంటిమెంట్ని రిపీట్ చేస్తారా అనేది చూడాల్సిందే.